2018లో సింగిల్‌గా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మరి ఎందుకు 2022లో సీపీఎంలో కలుపుకుంది? సగం భయం అక్కడే చుట్టుకుంది కదా అంటారు. దీన్నేం చెప్తారు? ఇక్కడ కొంచెం సిపిఐ, సిపిఎం పార్టీ యొక్క ప్రాధాన్యత ఉంది. గడిచిన ఎన్నికల్లో కూడా సిపిఐ ఇక్కడ 3 సార్లు 4 సార్లు దాదాపు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పార్టీలకు టీడీపీ తోటి కానీ కాంగ్రెస్ తోటి పొత్తున్నారు. కాబట్టి ఈసారి సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా ఏంటంటే లక్ష్యం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి 3.5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఏం చేయలేదు. వాళ్ళు ఎలక్షన్ అప్పుడే వస్తారు తప్ప ఏం రారు. వాళ్ళను ఓడగొట్టాలనే ఉద్దేశంతో సిపిఐ, సిపిఎం కానీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీతో జతగట్టి వాళ్ళకు కూడా ఒకటే లక్ష్యం, రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలి. ఆ ఉద్దేశంతో వాళ్ళు కలిసినారు. సో ఇప్పటివరకు కూడా ఉప ఎన్నికలలో సీఎంలు చాలా తక్కువ పాల్గొన్నారు. సో మరి ఈ ఉప ఎన్నిక అంత తీసుకుంటారు అంటే రెఫరెండంగా తీసుకుంటారా అన్నట్టు కూడా సవాల్ విస్తున్నారు. ఏం చెప్తారు? ఏ ఎన్నికలైనా ప్రతి ఒక్క పార్టీకి ప్రతిష్టాత్మకమే ఉంటుంది. ఒకటే ఎన్నిక కాదు, ప్రతి ఎన్నిక కూడా వార్డు మెంబర్ నుంచి అయినా ఏ ఎన్నికలైనా కూడా అందరు కూడా ప్రతిష్టాత్మకమే తీసుకుంటాం. తప్పేం లేదు కదా. ఏ ఎన్నికలు నిలబడ్డా గెలవాలనే ఆలోచన ప్రతి పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీరు 2014లో చూస్తే 63 సీట్లు వచ్చినాం. 2018లో 88 గెలిచి మళ్ళీ ఇతర పార్టీలు కూడా వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇవాళ 104 మంది అయినరు, 103 మంది అయినరు. బీజేపీకి 1 ఉంటే 3 సీట్లు అయినాయి. కాంగ్రెస్కు 18 ఉండి 19 ఉండే వాళ్ళు ఇవాళ 5 సీట్లకు పరిమితం అయిపోయారు. కాబట్టి ప్రతి ఎన్నికలు కూడా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుని తప్పకుండా గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా.